అందరికీ నమస్కారం. నెలలు గడుస్తున్నా భూ సమస్య పరిష్కారం కాలేదని అనంతపురం జిల్లాకు సంబంధించిన పామిడి మండలం అనంతపురం జిల్లా పామిడి మండలంకు చెందిన రైతు కుమ్మర సూర్యనారాయణ గారు కలెక్టర్ ఆఫీసులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడనేది వార్త వచ్చింది. సో, ఈ రైతు ఆహ్, ఆహ్, గత కొద్ది నెలలుగా ఆహ్, భూ సమస్య ఉంది. దానికి పట్టాదారు పాస్ పుస్తకం కావాలి అని చెప్పి అర్జీ పెట్టుకున్నారు. కలెక్టర్ ఆఫీస్‌లోకి అర్జీ పెట్టుకున్నారు. ఎంఆర్ ఆఫీస్‌లో, తహసీల్దార్ ఆఫీస్‌లో కూడా అర్జీ పెట్టుకున్నారు. తర్వాత ఇతను చెప్తున్నది ఏంటంటే, ఇక్కడున్న వివరాల ప్రకారము ఆహ్, ఇత కుమ్మర సూర్యనారాయణ గారు రైతు. బూదేడు గ్రామంలో సర్వే నెంబర్ 135/1లో 1.54 ఎకరా, అంటే 1.5 ఎకరా, దాదాపు 2 ఎకరాల భూమిని తాతల కాలం నుంచి అతనే సాగు చేసుకుంటూ ఉన్నారంట. దానికి పట్టాదారు పుస్తకం శాంక్షన్ చేయమని చెప్పి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇతను చెప్పే ప్రకారం కూడా ఈ 2000 పట్టాదారు పుస్తకం కోసము పట్టాదారు పాస్‌బుక్ మంజూరు చేస్తానని 2023 అక్టోబర్ 27న అప్పటి తహసీల్దారు ఎండార్స్‌మెంట్ కూడా ఇచ్చారు నాకు. కానీ పాస్‌బుక్ రాలేదు, సమస్య పరిష్కారం కాలేదు. 4 నెలల నుంచి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. ఇంక నాకు ఎటువంటి ఆస్కారం లేక కలెక్టర్ ఆఫీస్‌లో పురుగుల మందు తాగి చనిపోవడానికి ప్రయత్నించాడు. ఎంత బాధండి రైతు. పాపము ఆడ ఉండేది వేల ఎకరాలు కాదు కదా, 1.54 అంటే 2 ఎకరాలు కూడా కాదు. 2 ఎకరాల కోసం తాతల కాలం నుంచి అతను సాగు చేస్తున్న భూమి. రైతుని ఎంత బాగా చూసుకోవాలి. అందరికీ ఈరోజు భోజనం పెడుతున్నారంటే రైసు భోజనం అందరూ కడుపు నిండుతా తింటున్నారంటే రైతు వల్లే కదా. రైతు సమస్యలు కూడా పరిష్కారం చేయలేకుంటే ఎలాగుంటుందండి. రైతులకు ఆర్థిక సహాయం ఇస్తారని చెప్పి సూపర్ 6లో ఎన్నో వాగ్దానాలు చేశారు, అవన్నీ మర్చిపోయారు. సరే, అట్లీస్ట్ వాళ్ళ సమస్యలన్నా వాళ్ళు పరిష్కరిస్తే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు కదా. ప్రైవేట్ వడ్డీలకు ఎక్కడో చోట అప్పులు చేసి అయినా వాళ్ళు చేసుకుంటారు కదా. వాళ్ళకి ఏదో రావాల్సిన సమస్యలు వాళ్ళ అధికారులకు చెప్పి ఆ సమస్య పరిష్కారం చేయండి. 4 నెలలు అవుతుంది. పాపం అతనికి ఎంత ఖర్చు అవుతుంది? అతనికి వేల కోట్లు ఉన్నాయా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అడుగుతున్నామండి. అమరావతిలో అయినా రైతులే, మిగతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్న రైతులే. అమరావతిలో మీ 55,000 ఎకరాల భూమి కోసం మీరు ఎంత తాపత్రయం పడుతున్నారో, వాళ్ళ రైతుల కోసం మీరు ఎలా వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని మీరు చూస్తున్నారో, అదేవిధంగా వీళ్ళ సమస్యలు కూడా చూడండి. ఇతను కూడా చిన్న రైతే. ఈ రైతుకు కూడా అతను కూడా వ్యవసాయం చేస్తేనే ఆ మండలం కానీ, ఆ జిల్లా కానీ, ఆ రాష్ట్రం కానీ వ్యవసాయంగా అభివృద్ధి చెందుతుంది. అందరికీ ఆ రైతు పండించిన పంటనే అందరూ ఆ ప్రతిఫలాలను తిరగలుగుతారు. ఏమన్నా మీ అమరావతి 55 ఎకరాలే భూమిలో వాళ్ళే రైతులు అనేది మనసులోంచి తీసేసి ఈ మిగతా రైతుల గురించి కూడా కొంచెం ఆలోచించండి. వాళ్ళ సమస్యలను మీరు ఈ మధ్యకాలంలో ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, మహిళల సమస్యలు, కార్మికుల సమస్యలు ఇవన్నీ గాలికి వదిలేసినట్లు కనబడుతుంది. ఎందుకంటే మీరు ఒక టాపిక్ ఎత్తుకున్నారు కదా, హిందూ వ్యతిరేక టాపిక్ ఒకటి ఎత్తుకున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగిందని ఒక టాపిక్ మీరే క్రియేట్ చేశారు. అది అవసరం లేని టాపిక్ను, కల్తీ జరగని టాపిక్ను ఎత్తుకున్నారు. అవి పక్కన పెట్టి ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు చూడండి. ఇది ఆత్మహత్యా ప్రయత్నం కలెక్టర్ ఆఫీస్లోనే జరిగిందంటే ఎంత చెడ్డ పేరండి. రైతులకు ఏ విధంగా మీరు సహాయం చేస్తారు? వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. మీరు ఏం చేయదు. వాళ్ళకి ఆర్థిక సాయం కూడా ఇవ్వనవసరం లే. వాళ్ళ సమస్యలు వాళ్ళకు అధికారులకు చెప్పి వాళ్ళ సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి చెప్పనవసరం లే. ఆయన ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఆయన ప్రవర్తన ఎట్లుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటేనే ఆయన బయటకు వస్తారు, సమస్యలు ప్రశ్నిస్తారు, అక్కడికి వెళ్ళి అడ్రస్ చేస్తారు. ఇంతకుముందు ఏదో చెప్పారు, కౌలు రైతులు అన్నాడు. కౌలు రైతుల గురించి నేను ఇంత చేశా అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడేదో మీరు డబ్బులు పెట్టారని మీరేదో గొప్పలు చెప్పుకున్నారు కదా, కౌలు రైతులకి ఇంత ఇచ్చామని చెప్పి. ఇప్పుడు ప్రభుత్వ డబ్బులు ప్రభుత్వ ప్రజలకు చేరేటట్లు రైతుల సమస్యలు ఉన్నాయి. అధికారంలో ఉప ముఖ్యమంత్రి అండి, మీరు మామూలు మనిషి, ఎమ్మెల్యే కూడా కాదు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి, కార్మికుల సమస్యల మీద దృష్టి పెట్టండి. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇట్లాంటి రైతులు ఇంతకుముందు కూడా మేము ప్రస్తావించాము.
రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు. వరదలు, వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు సూపర్ సిక్స్‌లో చెప్పిన ఆర్థిక సహాయం లేక వాళ్ళు ప్రైవేటు ఆహ్, రూ. 5, రూ. 6 వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని వ్యవసాయాన్ని మొదలుపెడుతున్నారు. వ్యవసాయం మొదలుపెట్టాక వర్షాలు, వరదలతో ఆ పంట నష్టపోయి అల్లల్లాడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. కొంత రైతుల సమస్యలు పరిష్కరించండి. రైతుల వైపు దృష్టి పెట్టండి. మీరు హిందుత్వ ప్రవచనాలు చెప్పొద్దండి. ఇప్పుడు అవసరం లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు హిందుత్వ ప్రవచనాల గురించి మీకెందుకండి? మీకు ప్రజలకు సేవ చేయమని, ప్రజల సమస్యలు పరిష్కరించమని ఉప ముఖ్యమంత్రి ఇచ్చి, ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఉప ముఖ్యమంత్రిగా వచ్చింది. హిందుత్వ ప్రవచనాలు చెప్పడానికి మీకు సీఎం పదవి ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. కొంచెం ఈ రైతుల సమస్యలు కొంచెం అడ్రస్ చేయండి. ఈ అడ్రస్ చూడండి. అనంతపురం జిల్లా పామిడి మండలంకు చెందిన కుమ్మర సూర్యనారాయణ గారు ఆత్మహత్య చేసుకున్నారు. కొంచెం వాళ్ళు ఫాలో అప్ ఉండి అతని ఆల్రెడీ ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఎండార్స్మెంట్గా ఇచ్చారంటే ఆల్మోస్ట్ అంతా ఎంక్వైరీ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఓన్లీ చిన్న క్లియరెన్స్లు ఉంటాయి. అవి ఇచ్చేస్తే అతను సాగు చేసుకుంటారు కదా. ఇప్పుడు అతని ప్రాణాల మీదకి తెచ్చుకోడు కదా ఎవరు. కొంచెం ఆలోచించండి. ఇది ఫాలో అప్ చేసి కొంచెం ఆ రైతుకు న్యాయం జరిగేటట్టు చూడండి.